వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో సమ్మర్లో పిల్లలకి అంటే క్లాస్ 4th or 5th నుంచి 6th, 7th, 8th, 9th, ఈవెన్ 10th కూడా కొన్ని సమ్మర్ కోర్సెస్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి మనం చేసాము. అంటే కొంతమంది టీచర్స్ ఎవరైతే కొంచెం మా దగ్గరికి ఏదైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కొంచెం బెటర్గా టీచర్స్ ఎవరైనా ఉంటే కొంచెం ట్యూషన్స్ మాకు ఏదైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వండి అంటే జనరల్గా టీచర్స్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అప్పట్లో ఈవెన్ అంటే కొంతమంది మా పిల్లలకి చెప్పిన వాళ్ళకి కానీ లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఆ టీచర్స్ సమ్మర్లో కోర్సెస్ కొంచెం చెప్పమని చెప్పినప్పుడు కూడా అంటే ఆఫ్ కోర్స్ ఆవిడ పర్టికులర్ ఏదైతే ట్యూషన్స్ అవి చెప్తారో నాకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ వ్యవహారం అయితే కాదు, కానీ బట్ జనరల్గా కొంచెం బెటర్ టీచర్స్ ఇవ్వాలి కదనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. సో సమ్మర్ కోర్సెస్ ఆల్మోస్ట్ ఒక 300-400 స్టూడెంట్స్ వరకు కూడా చెప్పడం జరిగింది. చాలామంది దగ్గర అందరి దగ్గర కూడా పర్సనల్గా ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్పాను నేను. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 1 or 2 తప్ప మిగిలిన అందరూ కూడా బాగా చెప్పారని చెప్పారు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పారు. ఏమాత్రం చెప్పకపోతే టీచర్ని ఎట్టి పరిస్థితులను మార్చామని చెప్తాం మేము. సో జనరల్గా ఎందుకంటే మళ్ళీ నేను అంటే కొంత అవగాహన ఉండే చెప్తాం, పలానా టీచర్ అయితే బెటర్ ఉంటాడనే నేను చెప్తాము. సో ఏదైనా ఇబ్బంది అయినట్లయితే ఇమీడియట్గా టీచర్ని మార్చమని చెప్తాము. అట్లాంటి సందర్భం అయితే రాలేదు. సో అట్లాగే చాలామంది పిల్లలు ఎవరైతే 9th కానీ 10th కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో చాలామంది డే స్కాలర్స్ ఉంటారండి పిల్లలు ఇప్పుడు జేఈ మెయిన్స్కి సంబంధించి. సో మాకు ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే టీచర్స్ మనకి జేఈ మెయిన్స్ చెప్పగలిగే టీచర్స్ ఎవరైతే కొంచెం ఓపికగా చెప్పగలిగే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి సో జేఈ మెయిన్స్ మనం చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే అడ్వాన్స్డ్ మనం చెప్పలేమండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ అనేది ఫుల్ ప్లేజ్డ్గా ఉండాలి, ఫుల్ టైం ఉండాలి. దాని యొక్క లెవెల్ కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ డిఫరెంట్ ఉంటాయి. సో మెయిన్స్కి వచ్చేటప్పటికి జనరల్గా కొంత లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈ లెవెలే ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ లెవెల్లో ఉండడానికి కొంత టైము పెద్ద ఎక్కువగా చెప్పడానికి కుదరదండి. అది ఒక బేసిక్స్ కానీ ఏదైనా కాన్సెప్ట్స్ కానీ కొంచెం డీటెయిల్డ్గా ఏదైనా చెప్పండి అని చెప్పి నేను టీచర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏమాత్రం ఒకలా స్టూడెంట్స్ని 20 స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ మందిని పెట్టద్దని చెప్పాను ఆన్లైన్లో. ఒకవేళ ఏమాత్రం స్టూడెంట్స్ సరిగ్గా బాగోలేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఇమీడియట్గా టీచర్ని మార్చడం కానీ లేకపోతే ఇంకొకటి ఏదైతే ఉంటుందో చేయమని చెప్పి నేను క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. సో అది జనరల్గా టీచర్స్ వాళ్ళ ఏదైతే మనీ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఏదో అడుగుతారో మీరు ఇవ్వడం. సో అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీకు సంబంధించింది. దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వను. కానీ చెప్పేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొంచెం బెటర్గా ఉంటేనే జనరల్గా నేను చెప్తాను కాబట్టి. సో ఆల్రెడీ సమ్మర్ కోర్సెస్ పిల్లలందరూ కూడా ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి మేబీ సమ్మర్లో ఏంటంటే 20 days 25 days లేదా 40 days కోర్సెసే కాబట్టి ఎక్కువగా డెప్త్తో చెప్పాను. లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడే కూడా మరీ అంత డెప్త్తో చెప్పడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి కొంతమందికి అది డెప్త్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమంది సరిపోకపోవచ్చు, అలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈసారి నేను ఏం చెప్పానంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటిది ఏం చెప్పానంటే ఇప్పుడు కూడా ఓన్లీ మహా అయితే వీక్కి 3 hours మాత్రమే ఒక సబ్జెక్ట్ చెప్పగలరు. వీక్కి 3 hours అంటే 11th క్లాస్లో కనీసం హాలిడేస్ అవి తీసేసినా కూడా 45 వారాలు వచ్చినా కూడా ఒక 120, సెకండ్ ఇయర్లో ఒక 120, ఒక 250 hours వస్తుందండి. 250 hours జేఈ మెయిన్స్ మొత్తం సిలబస్ ఫుల్ ప్లేజ్డ్గా ప్రాక్టీస్ అయిపోతుందంటే అవ్వదు. కానీ బట్ ఎవరైతే రెగ్యులర్గా ఏదైనా సిబిఎస్ఈ స్కూల్స్లో, కేవీ స్కూల్స్లో కానీ, జేఎన్వి స్కూల్ ఏదైనా వేరే సిబిఎస్ఈ రెగ్యులర్ స్కూల్స్లో కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో కానీ ఇలాంటి స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫుల్ ప్లేజ్డ్ కోచింగ్ అనేది జనరల్గా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కొంత వాళ్ళ జేఈ వాళ్ళతో టైఅప్ అయ్యి కొంత చెప్పించినప్పటికీ కూడా కొంతమందికి ఉండదు. అట్లాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటిది, కన్ఫ్యూజ్ అవ్వకండి. రెగ్యులర్గా హాస్టల్కి వెళ్ళి ఫుల్ టైం చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హాస్టల్లో 100% హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఓన్లీ ఏంటంటే సార్ మేము డే స్కాలర్ కింద ఉన్నాము, సో మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో మెయిన్స్ లెవెల్ మాకు సరిపోతుంది, సో ఓన్లీ బేసిక్స్ మేము మేము చదువుకుంటాము అన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ నెంబర్ కూడా గుడ్ నెంబరే ఉందండి. ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లో మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా నేను ఇది ప్లాన్ చేశాను. ఎందుకంటే మరీ అంత డెప్త్ చెప్పాలంటే నేను ఫుల్ టైం చెప్పాలండి నేను కూడా. సో ఏదైనా ఫుల్ టైం నేను స్కూల్లో కాలేజ్ ఏదైనా పెట్టుండే అలాంటిది ఏదో చెప్తే అది వేరండి. ఫుల్ టైం ఉంటుంది కాబట్టి దట్ ఇస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ లేకపోతే చెప్పించడం కానీ ఉంటుంది. ఇదేంటంటే అసలు పిల్లలకి మరీ ఘోరంగా ఉందండి. అసలు బేసిక్స్ రావట్లేదు, మ్యాథమెటిక్స్ వస్తే మంచిది అంటే రేపు సరే ర్యాంక్ వస్తా రాదన్న విషయం పక్కన పెట్టినప్పటికీ కూడా ఆ బేసిక్స్ మీద పట్టు దొరకట్లేదండి, ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ పర్టికులర్గా. సో అందు గురించి ఏంటంటే వీక్కి వచ్చి 3 గంటలేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండమ్మా. సో జనరల్గా ఈవినింగ్ 8 to 9 అట్లా ఏదైనా పెట్టమని చెప్పాను నేను. 8 to 9 అంటే ఫిజిక్స్ ఒక 1 hour ఉంటుంది, ఆల్టర్నేటివ్ డేస్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అట్లా ఉంటుంది. సండే మాత్రం ఎక్కువ టైం చెప్తారండి. సండే 3 hours చెప్పేస్తారు. ఎందుకంటే ఓవరాల్గా 3 hours per week రావాలంటే ఆబ్వియస్గానే
త్రీ డేస్ 6 days అవుతే సండే ఒక 3 hours మొత్తం ఓవర్గా సరిపోతుంది. సో బ్యాచ్కి వచ్చి 20 members నన్ను పెట్టమన్నారు. సరే వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మంత్లీ ఎలా తీసుకుంటారు ఏంటన్నది ఒకసారి కింద గూగుల్ ఫామ్ పెడతానండి నేను. దీనికి దయచేసి ఈ అపాయింట్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ గూగుల్ ఫామ్ మాత్రం ఫిల్అప్ చేస్తే వాళ్ళే మెయిల్ పంపిస్తారు డీటెయిల్స్. వాళ్ళు కూడా ఫోన్ చేయరు, ఎందుకంటే ఎన్నో 100లో వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం కూడా అలాగే చెప్పారు వాళ్ళు. ఆ సీట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మేము చేయలేం కదా ఇది అన్నారు. బట్ యాక్చువల్లీ 20 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బ్యాచ్ 20 మందిని పెట్టమని చెప్పాను. ఎక్కువ మంది వద్దంటే ఇబ్బంది అవుతుంది పిల్లలకి, మళ్ళీ ఏదైనా డౌట్ అడగాలంటే చెప్పాను. బట్ ఇంకొకటి మన ఆ టీచర్స్ని మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 2 monthsకో 3 monthsకో మేబీ ప్రాబబ్లీ ఒక ఫిజికల్ క్లాసెస్ ఏదైనా మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళ డౌట్స్ కానీ ఏదైనా పేరెంట్స్ కానీ ఏదైనా టీచర్స్ ఇంటరాక్ట్ అవుతారు. మొత్తం కంప్లీట్గా నేను వద్దు అని అన్నాను. మేబీ ఒక విజిట్ ఏదైనా మేబీ 2 monthsకో 3 monthsకో ఒకటి ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తారు. అది ప్లస్ ఇది బేసిక్స్ కాన్సెప్ట్స్ మీద ఉంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను 250 hours మాత్రమే ఉంటుందండి ఒక సబ్జెక్టు 11th 12th కలిపి. ఎవరైతే 9th క్లాస్లోకి వస్తున్నారో అయితే బాగా షార్ప్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 11th 12th కూడా ఇనేస్తే బాగుంటుందా అని అడిగారు కొంతమంది. ఇనేస్తే బెటరే. బాగా షార్ప్ ఉండి 11th 12th అండర్స్టాండ్ చేసుకుని డైజెషన్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే అంటే మీకు 10th తర్వాత 11th 12th మరి వేరే కాలేజీలోకి వెళ్ళి నేను ఫుల్ టైం చేయి నేర్చుకుంటాను. ఇప్పుడు నాకు బేసిక్స్ లేవు, నేను రెగ్యులర్గా స్కూల్లో డే స్కాలర్ కింద ఉన్నాను, మేబీ నేను ఫుల్ టైం కోచింగ్లో లేను ఫౌండేషన్లో అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకపోతే చాలా ఐక్యూ కొంచెం బెటర్ ఉండాలని, లేకపోతే 11th 12th చెప్పినప్పుడు మళ్ళీ బేసిక్స్ చెప్పరాళ్ళు. మళ్ళీ మీరు బేసిక్స్ చెప్పలేదు సార్ మాకు అంటే వాళ్ళు ఓన్లీ 11th 12th దృష్టిలో పెట్టుకుని చెప్తారు. జస్ట్ మీరు వెంటనే అంతే, మీకు అది డైజెషన్ చేసుకుని మీరు లాగలిగితే లాగేసుకోవడమే. లాగలేదనుకోండి ఆ కెపాసిబిలిటీ లేకపోతే ఇందులో రావద్దు అసలు ఇటు పరిస్థితుల్లో. అలాగే 11th 12th ఎవరైతే నేను బ్యాచ్కి 20 మంది స్టూడెంట్స్ అని ట్యూషన్స్ అని చెప్తున్నాను, బాగా సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ తప్ప దయచేసి మిగిలిన స్టూడెంట్స్ వచ్చినా మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్. సో అందుగురించి ఏంటంటే పక్కాగా మీరు సీరియస్గా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు చదవగలను, లేకపోతే నేను వినగలను. ఎందుకంటే 1 hour చెప్తారండి వాళ్ళు, వీక్కి వచ్చి 3 hours మిగిలినంతా మీరే ఓన్గా ప్రాక్టీస్ చేసుకుని అంటే సొంతంగా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుని అవకాశం ఉండి వీక్కి ఒక ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. వీక్ అని కాదు టాపిక్ వైజ్ పెడతారండి. ఒక ఎగ్జామ్ పెడతారు, ఏదైనా పీడిఎఫ్ లాగా ఏదైనా ఉంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లాంటివి చేసుకుని పెడతారు. మళ్ళీ లాస్ట్ టైం కూడా సమ్మర్ కోర్సులో పెట్టారు, అట్లాంటిది ఏదైనా ఉంటే పెడతారంటే. సో పెట్టి దాన్ని బట్టి చేస్తారు. తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఇప్పుడు నేను మామూలుగా 1 రూపీ ఎడ్యుకేషన్ ఆన్లైన్ అంటే అది వేరండి, అది నా ప్రాజెక్ట్ కాబట్టి అది 1000 మంది 2000 మంది 10,000 మంది కూడా ఒకటే క్లాసు. అది ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో 1 రూపీ కాబట్టి దానికి అట్లా ప్లాన్ చేయాలి, లేకపోతే నెలకు సంవత్సరం 1000 రూపాయలు తీసుకుని ఏదో సంథింగ్ ఇది వేరండి. ఇది ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కే కాబట్టి స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ అడగడానికి కానీ ఏదైనా మాట్లాడడానికి కానీ ఏదైనా కొంత అవకాశం అనేది కొంత కల్పించాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఇనిషియల్గా 10 స్టూడెంట్స్ అని అనుకున్నాను నేను. మరి 10 స్టూడెంట్స్ అంటే బెటర్గా చెప్పి ఫ్యాకల్టీ వాళ్ళకి మనీ ఎక్కువ ఉంటే కానీ అవ్వదండి, వర్కౌట్ అవ్వదండి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. సో ఒకటి బాగా చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా ఎవరైతే మీకు ఆర్గనైజ్ చేస్తారో గూగుల్ ఫామ్ పెట్టిందో ఒక ఆర్గనైజర్ని ఇస్తాను మేము ఉంటారు. ఆర్గనైజర్తో చెప్పినట్లయితే ఫీడ్బ్యాక్ ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగాలేదు, ఒక 20 మందిలో ఒక 5 6 7 బాగాలేదు అన్నారు అనుకోండి, ఇమీడియట్గా చెప్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, టీచర్స్ వాళ్ళు కదా ఇంకొకళ్ళు ఉంటారు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఇందులో మీరు తీసుకోవాల్సింది బాగా సీరియస్గా ఉన్న స్టూడెంట్ అయితేనే ఇందులో జాయిన్ అవ్వాలి, బాగా సీరియస్గా ఉండాలి. 9th 10th ఎక్స్ట్రాడినరీ ఐక్యూ లెవెల్ ఉంటే తప్ప 11th 12th పికప్ అవ్వలేడు. 11th 12th చెప్పే స్టూడెంట్ ఎవడో కూడా 9th 10th బేసిక్ చెప్పరు, అది 11th 12th క్లాసెస్ అంతే. ఎక్స్క్లూసివ్గా 9th 10th స్ట్రాంగ్గా లేని స్టూడెంట్స్కి సపరేట్గా ఫౌండేషన్, సపరేట్గా జేఈ ఫౌండేషన్ చెప్పిస్తాను. అది ఇంకా కన్ఫర్మేషన్ నాకు టీచర్స్ ఇవ్వలేదు, ఇస్తే నేను చెప్తాను డైరెక్ట్గా వాళ్ళ లింకే పెట్టేస్తాను, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవచ్చు. అది వేరండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది బాగా టాలెంట్ ఉంటే ఉన్నవాడైతేనేమో 9th 10th 9th 11th 9th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు వినేయచ్చు, 2 క్లాసులు వినాలని వినేయచ్చు, ఓవర్లాప్ అవ్వాయి 2 క్లాసులు కూడా వినేయచ్చు. కొంతమంది 10th 2 వినేస్తాను సార్ నేర్చుకుంటారంటే నేర్చుకోవచ్చు. ఆ రిసీవింగ్ ఎబిలిటీ ఉండాలి, అందరికీ ఉండదండి అది. బట్ ఓన్లీ 9th 10th యావరేజ్గా బిలో యావరేజ్గా ఉన్నారు, లేకపోతే మామూలుగా ఉన్నాడు అనుకున్నప్పుడు వాడికి సపరేట్ క్లాసెస్ ఉన్నారు, కొంత ఫౌండేషన్ డెప్త్ చెప్పాలి కాబట్టి దానికి సపరేట్గా టీచర్స్ని నేను అడిగాను. వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అది ఏదైనా సపరేట్గా నేను వీడియో చేస్తాను. ఇది ఓన్లీ 11th 12th సంబంధించిన వీడియో మాత్రమే. అనదర్ పాయింట్ వచ్చేటప్పటికంటే 2 పాయింట్లు చెప్పాను. 3వ పాయింట్ వచ్చేటప్పటికి జనరల్గా వాళ్ళు ఎగ్జామ్స్ అవి పెడతారు, అవి రాసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు మ్యాక్సిమం మీకు ఇన్డెప్త్ లేకపోతే మెయిన్స్కి సరిపడా లెవెల్ చెప్తారు అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ 100కి ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది స్టూడెంట్స్ మెయిన్స్ తప్ప అడ్వాన్స్ పనికిరారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి అడ్వాన్స్డ్ కోచింగ్ అని చెప్పి నారాయణ వాళ్ళు లేదా వేరే వాళ్ళు అడ్వాన్స్ అని చెప్పి మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అది అడ్వాన్స్కి పనికి రాకుండా, మెయిన్స్కి పనికి రాకుండా, ఇంటర్ మార్కులు పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా రోడ్డు మీద నిలబడుతున్నాడు. ఇది ఒకసారి మీరు గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుగురించి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్గా పనికి వస్తారండి. అన్ఫార్చునేట్గా వాళ్ళకి పేరెంట్స్కి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మోటివేట్ చేసేసి అడ్వాన్స్డ్ వద్దాం, ఈ అబ్బాయికి ఐఐటీ వద్దా అంటే ఎమోషనల్గా జాయిన్ చేసి పిల్లల కెరియర్ నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులు. సో ఇది ఒకసారి కొంచెం మీరు బేరేజ్ వేసుకుంటుంది, తల్లిదండ్రులకి పిల్లలకి వదిలేస్తున్నాను నేను. అంటే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్పేస్తాను, నువ్వు మెయిన్స్గా పనికి వస్తావు అడ్వాన్స్డ్కి వెళ్ళకని క్లియర్గా చెప్తాను నేను. నా జీవితంలో ఒకటికి పని అడ్వాన్స్డ్ కాదు మెయిన్స్ అంటే ఇంకా మెయిన్సే,
అలా అట్లాగే ఎప్పుడు ఒక్కసారి కూడా మిస్ కాదండి, ఒక్కసారి కూడా మిస్ అవ్వదు జనరల్గా. నేను ఒక్కసారి ప్లాన్ చేశాను నేను. అట్లాగే ఇప్పుడు అబ్రాడ్ పంపిస్తానంటాం మేము ఎవ్రీ 50 మందిని, ఒక్కడ కూడా మిస్ కాదు, 49 కూడా కాదు, 50 వెళ్తారు అంతే. అక్కడ ఎస్ ఉన్న ఆన్సర్లు ఉంటాయి తప్ప 100% ఉంటుందా అది జీరోనా, ఇంకా వేరే లాజిక్స్ ఉండవు. ఇది టీచింగ్ అంటే జనరల్గా ఏంటంటే మాకు తెలిసిన టీచర్స్ కాబట్టి చెప్తున్నాం కాబట్టి మీరు చూసుకుని బాగుంది అనుకోండి కంటిన్యూ అవ్వండి. మాడ్యూల్ బేసిస్ కింద ఉంటాయండి ఇవన్నీ కూడా, ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూలే ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జబ్రా ఉందనుకోండి, ఆల్జబ్రా మాడ్యూల్ విన్నారు, మీకు మిగతాది అవసరం లేదు, అంతవరకు విన్నారంటే దాని వరకు పేమెంట్ చేసేస్తే అయిపోయింది. లేకపోతే ఏదో ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ వినొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా నేను కొంత వరకు ఇవ్వమని చెప్పాను. బట్ ఓవరాల్గా మరి వాళ్ళకున్న మిగతా ప్లస్ మైనస్లు చూసుకుంటారు. బట్ ఓవరాల్గా త్రూ అవుట్ ద ఇయర్ అయితే మీకు కోర్సు రన్ అవుతుంది. సో మోస్ట్లీ మొత్తం కంప్లీట్ సిలబస్ వింటేనే మీకు యూజ్ అవుతుంది కాబట్టి అలా ప్లాన్ చేయండి. ఒక టీచర్ చెప్పరు మళ్ళీ. సో కొంచెం 2-3 టీచర్స్ని పెట్టమని చెప్పాను. ఏ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారో, కొంచెం నాకు అవగాహన ఉన్న టీచర్స్ 2-3 ఉంటే చెప్తాను. బట్ ఒక టీచర్ ఒక పర్టికులర్ లెవెల్లో చెప్పినప్పుడు మీకు బాగా డెప్త్ కావాలనుకోండి, ఉదాహరణకి ఆ డెప్త్ అనేది ఏదైతే ఉంటుందో వస్తుంది. బాగా ఎక్స్ట్రాడినరీగా 20 మందిలో బాగా పెర్ఫామ్ చేసి ఇంకొంచెం అడిషనల్ ఇన్పుట్స్ కావాలి అనుకున్నట్లయితే నేనేం చెప్పానంటే వాళ్ళకి అడిషనల్గా ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రాబ్లం అలాంటి స్టూడెంట్స్ 20 స్టూడెంట్స్ ఏమైనా 1 or 2 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అడిషనల్ ఇన్పుట్స్ నేను ఇవ్వమని చెప్పాను, వాళ్ళు ఇస్తారండి. లేదు ఇంకా వీటికి భోజనం పెడితే తినగలడు అన్న ఉద్దేశంతో. బాగా యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్, లేజీగా ఉన్న స్టూడెంట్స్ దయచేసి అది వెళ్ళకండి, మీకు టైం వేస్ట్ ప్రాసెస్ చెప్తాను. బట్ ఎందుకంటే మీరేదో సిబిఎస్ఈ స్కూల్లో చదువుతూ ఈవినింగ్ టైము 1 hour చదివినంత మాత్రాన్ని జేఈ మెయిన్స్ వస్తుందా అని అడిగారు అనుకోండి, అది స్టూడెంట్ బాగా సీరియస్గా ఉంటే కానీ రాదు. సిబిఎస్ఈలో చదివి నేను ఏదో గాలికి సాయంత్రానికి 6-8 వచ్చి ఒక గంట సేపు వింటాను, నేను మళ్ళీ క్లాస్కి వెళ్తాను అన్నవాడు కూడా రాదు. ఇది క్లారిటీ ఉండాలండి ఏ స్టూడెంట్కి. ఎందుకంటే ఫుల్ టైం జేఈ చదివిన వాళ్ళకి, మెయిన్స్ చదివిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఏంటంటే చెప్పడంలో కొంచెం డెప్త్ క్లారిటీని కాన్సెప్ట్ కొంచెం బెటర్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మీకు అది. సో ఆ యాంగిల్లో మీరు ఆలోచించండి. మిరాకిల్స్ ఏదో డే అంతా చెప్తే వచ్చి మిరాకిల్స్ని గంట సేపు చెప్తే వచ్చి మిరాకిల్స్ రావరాగా. బట్ ఏంటంటే మీకు సపోర్టింగ్ సిస్టమ్ కింద పనికి వస్తుందండి. మీరు ఏదైనా వేరే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నట్టు ఇంకోటి తీసుకున్నట్లా చేస్తారు, అలా చేసుకోవచ్చు. ఇది 11th సంబంధించి 12th సంబంధించినటువంటిది, జేఈకి సంబంధించినటువంటి వీడియో. కింద గూగుల్ ఫామ్ పెడతానంటే ఫామ్ ఫిల్అప్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయరు మీకు. సో జనరల్గా మామూలుగా ఫోన్ చేస్తేనే ఆవిడ ఫోన్లు ఎత్తుతారు. జనరల్గా మా దగ్గర ఉన్న వాళ్ళు సార్ ఇప్పటికే ఎత్తలేకపోతారు, మా వల్ల అవ్వట్లేదని అడుగుతున్నారండి. సో బట్ వాళ్ళు మెయిల్ పెడతాను సార్, లాస్ట్ టైం అలాగే మాకు చాలా ఇబ్బందులు అయిపోయింది సార్ అని అన్నారు. సో పెడతారు. 20 స్టూడెంట్స్ దాటితే ఒక బ్యాచ్ పెట్టమని చెప్పాను, ఒక బ్యాచ్ వస్తే ఒక బ్యాచ్ చెప్పమని చెప్పాను. సో ఇది బాగుంది, బెటర్ అనిపించింది అనుకోండి, సో దట్ వీ కెన్ ఎన్హాన్స్ ద బ్యాచెస్. సో టీచర్ ఒకళ్ళు బాగాలేదన్నారు అనుకోండి, ఏదైనా ఉంటే నాకు ఏదో ఒక మన యూట్యూబ్లో కింద కామెంట్స్ పెట్టండి, టీచర్ కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్నట్లయితే. సో లేకపోతే నాకు మెసేజ్ పెట్టినా, లేకపోతే మా వాళ్ళు చెప్పినా పర్లేదు, ఆర్గనైజ్ వాళ్ళకి ఎవరైతే మీకు ఆర్గనైజ్ చేస్తారు గూగుల్ ఫామ్, వాళ్ళకి చెప్పినా కూడా ఇమీడియట్గా టీచర్ని మారుస్తారు. ఇక్కడ అట్లాంటి మొహమాటాలు అలాంటివి ఏమి ఉండదు. సో ఇది. సో మా 11th 12th సంబంధించిన జేఈ మెయిన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. వీక్లీ 3 hours ఉంటుంది. ఈచ్ టాపిక్కి ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అడిషనల్గా మీరు కష్టపడి చదవాలి. ఒక్కొక్క సబ్జెక్టు 250-300 hours వరకు మాత్రమే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. సో అట్లాగే అడిషనల్గా మీరు బాగా వర్క్ చేయవలసి ఉంటుంది. రెండోది, బాగా సీరియస్గా ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు. 9th 10th ఎక్స్ట్రాడినరీ ఐక్యూ ఉన్న స్టూడెంట్స్ అయితే మాత్రం 11th 12th వింటే ఉపయోగపరంగా ఉంటుంది, అంటే ఉపయోగపరంగా ఉంటుంది. మళ్ళీ సపరేట్ 9th 10th వేరే షెడ్యూల్ బేసిక్స్ సంబంధించిన ఫౌండేషన్ ఏవైతే ఉంటే అవి చెప్తారు. ఇక్కడ బేసిక్స్ ఫౌండేషన్స్ ఏవైతే 9th 10th లెవెల్లో ఉండవు, అక్కడ డైరెక్ట్గా 11th జేఈ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అదే చెప్పేస్తారు. సో కింద ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మీరు ఫిల్అప్ చేసుకుంటేనట్లయితే వాళ్ళు మీకు మెయిల్ పెడతారండి. తద్వారా మాట్లాడి బ్యాచెస్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అట్లాగే 4th class to 8th classకి సపరేట్గా డేకి 1 hour ఓన్లీ మ్యాథ్స్ నేను ఒకటి రిక్వెస్ట్ చేసిన, సమ్మర్లో చెప్పిన టీచర్స్ ఉన్నారని బాగా చెప్పారని చెప్పారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసిన 4th class నుంచి 8th class దాకా సపరేట్గా అది సపరేట్ వీడియో చేస్తాను. కన్ఫ్యూజ్ అయిపోయి ఇందులో పెట్టకండి. గూగుల్ ఫామ్లో ఓన్లీ 9th 10th 11th 12th అనే ఉంటుంది ఇంతవరకు. మిగతా ఏదైనా ఉన్నట్లయితే నేను చెప్తాను, చెప్పి కొంచెం బాగుంది. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్లో పెట్టాము, లాస్ట్ ఇయర్ సమ్మర్లో పెట్టాము, బాగుందన్న తర్వాత ఇంకోటి అలా కంగారు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ మిగతా వాళ్ళకి అలాగే ఎక్కువ చెప్పనండి నేను. సో ఇది బాగుంది అనిపించింది అనుకుంటే దాన్ని వీళ్ళు ఇంకో వేరే ఫ్యాకల్టీని పెట్టి కొంచెం ముందుకు వెళ్ళటం కానీ అలా చేస్తాను. కంప్లీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి వచ్చి కొంచెం తక్కువ రేటుకి ఇవ్వాలి అనేది నాకు ఉంది మనసులో. బట్ ఆ సెటప్ అది కుదరాలి కదండి, ఫ్యాకల్టీస్ని చూసుకోవాలి. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ యాప్ అది ఉండాలి. నాలాంటి ఎవడొకటి తొక్కేస్తారు మళ్ళీ వస్తే. ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఇదేదో తెలిసిన టీచర్స్ ఉన్నారు, బాగా చెప్తారు కదా. సో ప్రాబబ్లీ మిగతా వాళ్ళు కూడా చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఇవాళ కూడా ఫ్యాకల్టీ నా దగ్గరికి నరేష్ గారు వచ్చారు, ఆయనతో కూడా రిక్వెస్ట్ చేసిన పజిల్స్ మీరు చెప్పండి అది ఇదేనని ఆయన కూడా చెప్తానన్నారు. సో ఇంతకుముందు పాత పరిచయాలండి ఇవన్నీ కూడా, మా పిల్లలకి చెప్పినప్పుడు కానీ లేకపోతే కొంతమంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాం కదా అది. సో డెఫినెట్గా ఒక 80% ఆఫ్ ది స్టూడెంట్స్ బాగానే ఉందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో ఎప్పుడు ఒక 1 or 2 people ఎప్పుడు ఉంటారు. డెఫినెట్గా డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మెయిన్స్ వర్క్ ఎవరైతే కావాలనుకుంటారో, బాగా సీరియస్గా ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా మీరు ఏదైతే ఉంటుందో ఇది చూసుకోండి. సో బెటర్గా ఉన్నట్లయితే కంటిన్యూ చేయండి, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.